The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పోలవరం ఎడమ కాల్వ పనులను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి. ఏలేరు ఆయకట్టుకు నీరిస్తామన్న రామానాయుడు. తుని నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సందడి. చామవరంలో పెన్షన్లు పంపిణీ చేసిన యనమల దివ్య. ఆగస్టు 5న విజయవాడలో చేనేత సమ్మేళనం పోస్టర్లను ఆవిష్కరించిన కమలనాథులు. లోవలో మరో ఆధ్యాత్మిక వైభవం. అమ్మవారి నవరాత్రి దీక్షలు ప్రారంభం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభతో కలిసి కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాలువ వద్ద జరుగుతున్న పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పంపింగ్ స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కష్టమైన పరిస్థితిలో ఉన్న రైతులకు నీరు అందించాలనే ఉద్దేశంతో ఏలేరు కాల్వలకు నీరు అందిస్తున్నామన్నారు. పుష్కర స్టేజ్ 2 నుంచి ఏలేరు రిజర్వాయర్కు నీరు అందిస్తున్నామన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన గోదావరి డెల్టాకు సంబంధించి ఈస్ట్ డెల్టా, అదేవిధంగా మన ఏలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆయకట్టుకి సూపర్ ఎల్నినో దృష్ట్యా పెట్టుకుని రైతాంగాన్ని సేవ్ చేయాలి, ఏ రకంగా ఆదుకోగలుగుతామో అన్ని మార్గాలను కూడా మనం ఆచరణలోకి తీసుకుని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే యొక్క ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుంటూ 1000 క్యూసెక్కులు ఏదైతే ఇక ఏలేరు రిజర్వాయర్కి ఇవ్వాలనుకుంటూ ఉన్నామో ఆ నీటి మట్టాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ, కెనాల్స్ని, డ్రైన్స్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్స్, తగిన సూచనలు, సలహాలు అధికారులకు ఎక్కడికక్కడ ఇస్తూ, ఇంకా మెరుగ్గా వాటర్ ఫ్లో అవడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద ఈవేళ 2వ రోజు కూడా ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఈరోజు 2వ రోజు కూడా పర్యటిస్తూ, అందులో భాగంగా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 38 కిలోమీటర్లు ఉన్నటువంటి కెనాల్ అంతా కూడా డీసిల్టింగ్, పర్టికులర్గా కర్రనాచు బాగా పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంగా 8 కిలోమీటర్లు కూడా తొలగించడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు, ఎస్టిమేషన్ వేసి పనులు ప్రారంభించమని ఇరిగేషన్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కెనాల్ కూడా మేము కూడా చూసాం. 18 కిలోమీటర్లు పొడవునా ఆ కెనాల్ మీదుగానే మేము పైనుంచి చూస్తే ఎక్కడికక్కడ సిల్ట్ పేరుకుపోయి ఉండడం, అదేవిధంగా పెద్ద పెద్ద వృక్షాలు ఇవన్నీ కూడా కొద్దిగా అడ్డులుగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా గమనించడం జరిగింది. అందుకే ఏలేరు రిజర్వాయర్ మెయిన్ కెనాల్ 18. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ప్రచారం జన హోరును తలపిస్తోంది. నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య పర్యటనలకు ప్రజా మద్దతు వెల్లువెత్తుతోంది. ఇవాళ తుని మండలం చామవరంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే యనమల దివ్య ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ప్రజాభ్యుదయమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రంజకం, జనరంజకం. కూటమి 2 ఏళ్ల పాలనపై నమ్మకం గూడు కట్టుకున్న ప్రజలు జననేత్రికి జేజేలు పలికారు. తుని నియోజకవర్గంలో ఏ పల్లెకెళ్ళినా, ఏ వాడకెళ్ళినా మహిళలు అభివృద్ధి ప్రదాయిని శ్రీమతి యనమల దివ్యమ్మకు
ఎదురెళ్లి అపూర్వ స్వాగతం పలుకుతూ అందరి సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేస్తున్న ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యకు నీరాజనాలు పడుతున్నారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట తుని నియోజకవర్గంలో జరుగుతున్న ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జనహోరును తలపిస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ తుని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన చామవరంలో జరిగిన ఇంటింటా కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు శ్రీమతి యనమల దివ్య వెంట అడుగులు కలిపి కూటమి విజయాలను చాటి చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలుపరిచిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. తన హయాంలో గ్రామ అభివృద్ధికి నిధుల కేటాయింపులు, చేపట్టిన పనులను వివరించిన ఆమె ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ వివక్షత చూపకుండా అన్ని గ్రామాలకు సమన్యాయం చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని దేవస్థానం మాజీ చైర్మన్ కర్ప అప్పారావు, ఎంపీపీ బొప్పన్న రాము, జనసేన యువనేత బొప్పన్న రాంబాబుతో పాటు పరవాడ తాతబాబు, కుర్రా వెంకటరమణ, మండల తెలుగు మహిళా అధ్యక్షులు తమరాణ వరలక్ష్మి, తమరాణ రామకృష్ణ, తమరాణ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గొంతుక వినిపించగా కదిలిన దివ్యమ్మ, జన్మభూమి హారతిచ్చి స్వాగతించనమ్మా. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు, జై యనమల, జై 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 దివ్యమ్మ. జై భవ అన్నది అన్నవరం కొండ, శుభమస్తని దీవించను పసుపు పచ్చ జెండా. కాకినాడ జిల్లాలో రైతులందరూ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పంటల బీమా నమోదు చేసుకునేలా చూడాలని కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ రెవెన్యూ వ్యవసాయ శాఖలను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ఆయన ఏలేరు ఆయకట్టు కింద సాగవుతున్న 53,000 ఎకరాలు పంటల బీమా కింద నమోదయ్యేలా చూడాలన్నారు. ఆగస్టు 15 నాటికి రైతులందరూ తప్పనిసరిగా పంటల బీమా పథకం కింద నమోదు అయ్యేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం, పంటల బీమా నమోదు, రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించడం వంటి అంశాలపై రైతు సేవా కేంద్రం స్థాయిలో సాగునీటి సంఘాలు, రైతు సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కరస్పాండింగ్ రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి ఆ భూ సమస్యలు ఏదైనా ఉంటే కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఆధార్ ఇష్యూస్ ఉంటే కూడా మనము ఆధార్ని ఆ ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో VAS field level issues in terms of registration ఏదైనా ఉంటే kindly bring it to our notice so that it will be resolved immediately. But ఇన్సూరెన్స్ ఎట్టి పరిస్థితిలో అందరికీ చేయించాలి. nobody should be left uncovered. And special focus ఎక్కడ అంటే మన దగ్గర drought prone mandals, rain fed areas, primarily upland mandals, and villages with high sowing but low insurance coverage. గతం నుంచే తక్కువగా ఇన్సూరెన్స్ చేసుకునే అలవాటు ఉన్న గ్రామాలు, ఆ గ్రామాలు మనం టచ్ చేయాలి. మన పరిధిలో కాటన్ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. సో కాటన్ ఆల్రెడీ మీరు చేసి ఉంటారంట. మన ఏరియా అరౌండ్ 3,000 hectares. హౌ మచ్ ఇస్ ఇట్? కవరేజ్ ఉంది కాబట్టి కాటన్ కంపారిటివ్లీ లెస్సర్ కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం ఆల్సో ప్లీజ్
మోటివేట్. పత్తి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించాలి. వరి మాత్రం ఏలేరు ఆ యొక్క 53,000 ఎకరాలు మాక్సిమం వీ నీడ్ టు కవర్ అండ్ వీ హ్యావ్ టైమ్ టిల్ August 15th. సో ఐ విల్ డెప్యూట్ స్పెషల్ ఆఫీసర్స్, మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఇన్ మై ఒపీనియన్ MAOs షుడ్ టేక్ ద లీడ్. MAOs, if you start reviewing all your RSK functionaries, RSK wise, automatically numbers will improve. ఆర్థిక వేత్తలు వెంటాడుతున్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తోందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఆమె ప్రతి పేదవాడు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులో మరిన్ని జనరంజక పథకాలు అమలు చేస్తామన్నారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ఈ రెండింటికి సమ ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని పెంచుకుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. ఇవాళ తుని నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జాతరను తలపించింది. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన చామవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. లోవ దేవస్థానం చైర్మన్ కరప అప్పారావు, ఎంపీపీ బొప్పన్న రాము, జనసేన యువ నాయకుడు బొప్పన్న రాంబాబులతో కలిసి ఇంటింటికి వెళ్లిన శ్రీమతి యనమల దివ్య పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆత్మీయ పలకరింపులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలను వర్తింపచేస్తున్నామని, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను నిరాటకంగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పరవాడ తాతబాబు, కుర్రా వెంకటరమణ, తమరాణ వరలక్ష్మి, రామకృష్ణ, తమరాణ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వైభవం శ్రీ తలుపులమ్మలోవ ఆధ్యాత్మిక సౌరభంతో విరాజిల్లుతున్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. ఇకపై అమ్మవారి దీక్షలతో భక్తులు శ్రీ తలుపులమ్మ అమ్మవారి అనుగ్రహం పొందే సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఆషాఢ మాసంలో తొలిసారిగా అమ్మవారి నవరాత్రి దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఇవాల్టి నుంచి 9 రోజులు అమ్మవారి దీక్షను ఈవో విశ్వనాథరాజు, చైర్మన్ పెంటకోట భాస్కర్, సత్యనారాయణ, ధర్మకర్తల మండలి సభ్యులు ఆవుగడ్డి వెంకటరమణతో పాటు 35 మంది అమ్మవారి దీక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పలు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఓం శ్రీ 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 తలుపులమ్మ దేవి నమః. ఈరోజు శ్రీ అమ్మవారి సన్నిధిలో తొలిసారిగా అమ్మవారి దీక్ష చేపట్టాలనే ఉద్దేశంతో ఆషాఢ మాసం అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ నెలలో దీక్ష చేపట్టాలని మా పండితుల సూచన మేరకు మొట్టమొదటిసారిగా ఈరోజు అమ్మవారి నవరాత్రి దీక్ష చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు ఈ దీక్షా కార్యక్రమం నిర్వహించి 10వ రోజున పూర్ణాహుతితోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. అలాగే రెగ్యులర్గా మండల, అర్ధమండల దీక్షలన్నీ కూడా త్వరలోనే ఒక షెడ్యూల్ నిర్ణయించి భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ దీక్షలో పాల్గొనదలిచిన వాళ్ళందరూ కూడా శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆలయంలో ఈ దీక్ష నిర్వహించుకోవచ్చు. లేదా మీ గ్రామాల్లో మీ పురోహితుల ద్వారా కానీ, గురుస్వాముల ద్వారా కానీ ఈ దీక్ష స్వీకరించి ఇడుములన్నీ కూడా ఈ తలంపుల అమ్మవారికి ఆలయానికి చేరుకుని ఇక్కడ సమర్పించవలసి ఉంటుంది. ఈ దీక్షా వస్త్రాల కింద దీన్ని ఈ కలర్ అథెంటిక్ మెరూన్ కలర్ డ్రెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. తలుపులమ్మ అమ్మవారి దీక్ష తీసుకునే వారందరూ కూడా ఈ రంగు వస్త్రాలు ధరించి అమ్మవారి దీక్షలో పాల్గొనవలసింది కోరుచు. ఇది 9 రోజుల దీక్ష. ఇది నవరాత్రి దీక్ష. ఈ 9 రోజుల తర్వాత దీక్ష పూర్తవుతుంది.
భాద్రపద మాసంలో పూర్తిగా మండల దీక్షలు అర్ధ మండల దీక్షలన్నీ కూడా ఆ నియమావళంతా రూపొందించి భక్తులకు అందజేయడం జరుగుతుంది. మొదటిసారిగా ఈ దీక్షలని మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరుగుతుంది. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వ వైద్యులు సిబ్బంది అంకిత భావంతో పనిచేసి ప్రజలకు పూర్తి స్థాయిలో సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె అనితతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో అమలవుతున్న అన్ని రకాల కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. 23 బి గ్రేడ్లో ఉన్నాయి సార్. సిలోకి వచ్చేటప్పటికి 3 ఉన్నాయి. ల్యాబ్ టెస్ట్లో ఇంప్రూవ్ చేయండి సార్. ఐయూసీడీ ఇన్సెషన్స్ కూడా అంటే స్పేసింగ్ కోసం, బర్త్ స్పేసింగ్ కోసం ఇచ్చే ఇంటరాక్టివ్ కాన్సెప్టివ్ డివైజెస్ సార్. లాస్ట్ టైం తమ పర్మిషన్ తోటి Wellingi. So these 3 VHCs should improve. Now they have shifted the next slide. So these are going to be the new parameters, and as per the new parameters, none of you are okay. So ee exam kuda pass cheyali. Exams మీ అందరికీ అలవాటే. Okay. So out of this, if you look at the parameters, all of them are very very relevant. More than దాని వల్ల స్పేసింగ్ జరిగిందా లేదా, దాని వల్ల MMR is going to be maternal health, child health and child immunization, non-communicable diseases, Rashtriya Bal Suraksha Karyakramam sir, patient care services like OP, IP, lab test, previous one sir, in NLP. Yes sir. Now మాకు స్టేట్ వాళ్ళు లాస్ట్ వీక్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని. రేపు మేము మీటింగ్ పెట్టాము సార్ సూపర్వైజర్స్తో. వాళ్ళకి రేపు మేము మీటింగ్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. ప్రెగ్నెంట్ ఉమెన్కి అనీమియా స్క్రీనింగ్ దాంట్లోకి వచ్చేటప్పటికి వాళ్ళందరినీ కూడా రిపీటెడ్గా మనము ఎవ్రీ మంత్ చెకప్కి వచ్చినప్పుడు కూడా స్క్రీనింగ్ చేయాలి సార్. రిసీవింగ్ ఫుల్ యాంటీనైటల్ సర్వీసెస్ వచ్చేటప్పుడు 90% ఉండాల్సింది మనం 82% ఉన్నాం సార్. సో ఇది 4 యాంటీనైటల్ చెకప్స్, మినిమం 4 సార్. ఫుల్ యాంటీనైటల్ అవుట్ ఆఫ్ 9 months డ్యూరేషన్లో తను అట్లీస్ట్ 4 చెకప్స్ అవ్వాలి సార్. అందులో ఉన్నాం సార్. 43% అలా ఉన్నాం సార్. తర్వాత సి సెక్షన్ డెలివరీస్ 25% ఉండాలి సార్. అది కొంచెం మనకి బికాస్ ఆఫ్ రిపీట్ సిజేరియన్ సెక్షన్స్ మనకు కొంచెం హై రేట్లో ఉన్నాం సార్. టోటల్ ఫర్టిలిటీ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించాలనే లక్ష్యంతో నర్సీపట్నం 12వ వార్డులో 15వ ఫైనాన్స్ కమిషన్ మరియు VMRDA నిధులు 89.69 లక్షల వ్యయంతో చేపట్టిన 13 అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విస్తృత స్థాయిలో పూర్తయిన అభివృద్ధి పనులకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి కొబ్బరికాయలు కొట్టి శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వార్డు మహిళలు ఆమెకు హారతులతో ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం అనంతరం స్థానిక రామాలయం వినాయకుడి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ అధికారులు, సచివాలయ సిబ్బందితో అక్కడికక్కడే చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రి గారికి, అలాగే కూటమి ప్రభుత్వం పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగనే ఇక్కడికి ఇచ్చేసినటువంటి 28 వార్డుల ఇన్ఛార్జీలు అందరికీ కూడా, అలాగనే పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ 12వ వార్డు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ వార్డు ఇన్ఛార్జ్ సుశీలమ్మ గారికి, అలాగే దాస్ గారికి, త్రినాథ్ గారికి, శ్రీరామూర్తి గారికి, సత్యబాబు గారికి, గంగునాయుడు గారికి, చంటి గారికి, లోవరాజు గారికి, రాజా గారికి, మణీధర్ గారికి, రమణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మనం అందరం కూడా 2 సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యే ఎలక్షన్కి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. మొత్తం మున్సిపాలిటీ అంతా చేసిన తర్వాత చూసి మాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే చెత్తతో పేరుకుపోయి ఉంది మున్సిపాలిటీ. అది ఒకటే కాదు, లైట్లు లేవు, ఎక్కడికి వెళ్ళినా లైట్లు కనిపించేవి కాదు. ఇవన్నీ వీధి దీపాలు లేని పరిస్థితి కూడా చూసాం మనం. అంధకారణ్యంలో ఉంది నర్సీపట్నం అని చెప్పి బాధపడ్డాం. అలాగనే ఎక్కడైతే ఇబ్బందిగా ఉందని చెప్పి రోడ్లు కానీ, ఈ డ్రైన్స్ కానీ, కల్వర్ట్స్ కానీ ఎక్కడెక్కడ మనం చేయలేదని చెప్పి మీరు రాసుకొని అయ్యన్న పాత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే మనం కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. అక్కడ
సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రావడం, అదేవిధంగా ఇక్కడ అయ్యన్న పాత్ర గారిని మీరు గెలిపించుకోవడం ఒక విధంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. గెలిపించుకోకపోయి ఉంటే మళ్ళీ 10-20 సంవత్సరాలు వెనక్కిపోయి ఉండేవాళ్ళు. అలాంటిది లాస్ట్ గవర్నమెంట్ మనం చేసిన దానికి ఒక 10 సంవత్సరాలు వెనక్కిపోయి ఉన్నాం అభివృద్ధిలో. మరి అలాంటిది ఈ రోజు అయ్యన్న పాత్ర గారు గెలిచిన తర్వాత ఎక్కడ ఏం కావాలని ఆయనే గ్రహించి, నేను తిరిగిన వార్డులు ఇలా ఉన్నాయి, మీరు తిరిగిన వార్డులు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి అందరూ కూర్చొని మేము మాట్లాడుకొని, ఇక్కడ ఒక మాట కూడా అన్నారు పాత రోజుల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో, అయ్యన్న పాత్ర గెలిస్తే 4 ఎమ్మెల్యేలు అన్నారు. మేము 4 ఎమ్మెల్యేలు కాదు, 4 సేవకులు. మేము ఎప్పుడు సేవ చేసుకుంటున్నాం తప్ప ప్రజలకి ఏ రోజు కూడా ఎవరిని కూడా మేమేమి కూడా ఇబ్బంది పెట్టలేదు. మేము సేవ చేసుకుంటున్నాం. 4 కూడా ప్రతి ఒక్కరూ నా కొడుకులు 2, నేను, అయ్యన్న పాత్ర గారు తిరుగుతూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందో అక్కడ మేము వాళ్తాం తప్ప, అంతేకాని సేవ చేసుకున్నటువంటి మనుషుల్ని మా కుటుంబం అటువంటిది. అలాంటిది మీరు అందరూ గ్రహించారు, నేను చెప్పవలసిన పని కాదు. ఈ సందర్భం కాబట్టి ఆ రోజు అన్నారు కాబట్టి ఆ మాట కూడా చెప్పవలసి వచ్చింది. మరి అలాంటిది మున్సిపాలిటీ మనం గెలిచిన తర్వాత 3 సంవత్సరాలు 4 నెలలు మేము కూడా కౌన్సిలర్లుగా అక్కడ ఉండడం జరిగింది. ఒక పని కూడా మేము చేయించుకోలేకపోయాం. వెంటనే అయ్యన్న పాత్ర గారు గెలిచిన వెంటనే 29 రోజుల్లో 4,11 లక్షలు VMRD అని తెచ్చి 28 వార్డులు కూడా ఏమైనా రోడ్లు కానీ ఏమైనా అవసరం ఉంటే ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ రోజు 32 కోట్లు పెట్టి మన నర్సీపట్నం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అది ఒకటే కాదు, మనం ఇంచుమించుగా 200 చేనేత కళాకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి గుర్తింపుగా ఉండాలని ఆగస్టు 5వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేనేత సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారంపూడి పరమేశ్వరరావు, స్టేట్ ఓబీసీ మోర్చా సెక్రటరీ కర్రి రామకృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున వారు చేసిన చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సమ్మేళనం ఏర్పాటు చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులను 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీగా ఇస్తుంది. అలాగే చేనేత కార్మికులకు అందరికీ పెన్షన్ స్కీమ్ కూడా వర్తింపచేసింది. ఈ సమ్మేళనానికి అనకాపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున చేనేత కార్మికుల కుటుంబాలు బయలుదేరుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్ర అచ్చయ్య నాయుడు, బొడ్డేడ నాగేశ్వరరావు, ఈశ్వర ప్రసాద్, నర్సింగ్ యాదవ్, ఓబీసీ జనరల్ సెక్రటరీ ఈగల వెంకటేశ్వర్ యాదవ్, ఆలమండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియాకి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, ఓబీసీ మోర్చా రాష్ట్ర జిల్లా నాయకులకి అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో 5వ తారీఖు ఆగస్ట్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మన యొక్క ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఒక చేనేత సమ్మేళనం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఆ రోజు ఉదయం 8 గంటలకి బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక శోభాయాత్రను కూడా అందరూ చేనేత కార్మికులందరితో నిర్వహించబడుతుంది. ఈ యొక్క శోభాయాత్రలోని అదేవిధంగా అక్కడ జరిగేటువంటి చేనేత సమ్మేళనంలో కూడా మన అనకాపల్లి జిల్లా నుంచి కూడా మన జిల్లాలో ఉన్నటువంటి చేనేత కుటుంబాలు అందరూ కూడా మొత్తం కుటుంబాలతో సహా బయలుదేరి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాను. ఈరోజు మనందరికీ తెలుసు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ఓబీసీలకి అనేక రకాలైనటువంటి సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా ఓబీసీలకి చట్టపరంగా ఓబీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్లో ఆమోదించారు బీసీ కమిషన్ జాతీయ స్థాయిలో. అట్లాగే మనకి చేనేత కార్మికులకి మన యొక్క కూటమి ప్రభుత్వం నుంచి అనేక సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. వారికి 200 యూనిట్ల వరకు మరమగ్గాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ వరకు ఫ్రీ కరెంటు, అలాగే అదేవిధంగా వారికి వయసుతో సంబంధం లేకుండా వారికి పెన్షను, ఇవన్నీ కూడా కొన్ని సదుపాయాలు ఇచ్చారు. అయితే వీటిని అర్హులైన వారికి అందరికీ అందుతుందా లేదా అనే విషయాన్ని మన యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సదుపాయాలన్నింటినీ కూడా వాళ్ళకి అందే విధంగా చూడమని మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కోరడం జరిగింది. కాబట్టి ఈ చేనేత సమ్మేళనం వారి గురించే ప్రత్యేకంగా చేస్తున్నారు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల యొక్క కష్టాలను తెలుసుకోవడానికి, వారు పడుతున్న ఇబ్బందుల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటి యొక్క పరిష్కారానికి
రాష్ట్ర భారతీయ జనతా పార్టీ విశేషమైన కృషి చేస్తుంది. కాబట్టి ఈ యొక్క చేనేత సమ్మేళనంలో అందరూ విస్తృతంగా పాల్గొవలసిందిగా అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 10th మైల్ స్టోన్ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రొయ్యల లోడ్ వాహనం ఢీకొన్నాయి. హైదరాబాద్ నుండి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాకినాడ నుంచి అమలాపురం వెళ్తున్న రొయ్యల లోడ్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. రొయ్యల లోడ్ వాహనం వేగంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తప్పించే క్రమంలో పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఢీకొట్టడంతో విగ్రహం ధ్వంసమైంది. అంబేద్కర్ విగ్రహం ధ్వంసమవ్వడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ఎడమ కాల్వ పనులను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి. ఏలేరు ఆయకట్టుకు నీరిస్తామన్న రామానాయుడు. తుని నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సందడి. చామవరంలో పెన్షన్లు పంపిణీ చేసిన యనమల దివ్య. ఆగస్టు 5న విజయవాడలో చేనేత సమ్మేళనం పోస్టర్లను ఆవిష్కరించిన కమలనాథులు. లోవలో మరో ఆధ్యాత్మిక వైభవం. అమ్మవారి నవరాత్రి దీక్షలు ప్రారంభం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.